బ్రహ్మనాయుడు గారు కంచుతో కాకపోతే బంగారంతో తయారు చేసి పెట్టుకోమనండి, ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకుంటే బాగుంటది అనేటువంటిది నేనేం విమర్శ చేయట్లా. ఎన్టీ రామారావు అనేటువంటి ఆయన గొప్ప నాయకుడే, ఎవరూ కాదనటం లేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. కానీ ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాయకుడే తప్ప, ఇప్పుడు వైఎస్ఆర్ విగ్రహం పెట్టారనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకుంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదనటంలా. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అయితే అంతకుముందు ఉన్న కాంగ్రెస్ నాయకుడు. ఇప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం నాయకుడు. ఈయన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధానిలో ప్రజలకు సంబంధించినటువంటి డబ్బుతో 1750 కోట్లతో నీరుకొండ పైన నీరుకొండ కొండ మీద ఇంకొక 300 అడుగులో ఏదో అడుగులో అని చెప్తున్నారు. 300 అడుగులు అంతా కూడా సరే. ఇక్కడ ఒక అంశం అండి, మీరు రాజధానికి సంబంధించినటువంటి దీంట్లో ఈ విధమైనటువంటి ప్రభుత్వ ధనంతో ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు విగ్రహాన్ని పెట్టాన్ని అందరూ ఆమోదించేటానికి అవకాశం లేదు. నేనేమి దానికి వ్యతిరేకం అని నేను అంటం లేదు. ఇప్పుడు సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రచారం జరిగింది. ఏం ప్రచారం అంటే, పోలవరం ప్రాజెక్టు అంటే రిజర్వాయర్ లో లోపల ఒక పాండ్ ఏర్పాటు చేసి అక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెట్టబోతున్నారు అనేటువంటిది ఒక ప్రచారం జరిగింది.